సో గైస్ ఏదైతే మనం ఆన్లైన్లో వాయిస్ రికార్డ్ కోసం అయితే మనం ఆన్లైన్ బుక్ చేసాము. సో దీని డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఇస్తాను. ఒకసారి ఫోటో అయితే ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి. సో మనం అయితే ఇదైతే ఓపెన్ చేద్దాము. సో మనం వచ్చేసి వేసాము. సో గైస్ ఇది వచ్చేసి మ్యాక్ 20 మీటర్స్ రేంజ్ వరకు వస్తుంది. ఓకే నైస్. ఇది మనం అయితే ఇది ఓపెన్ చేద్దాము. ఇది పక్కన పెడదాం చేద్దాం. ఎస్. సో ఫస్ట్ అయితే మనకైతే మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇది స్కానర్ మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. సో ఓకే. సో మనకు వచ్చేసి ఇది ఒక కంప్యూటర్కి కేబుల్, కంప్యూటర్ టు రిసీవర్, కంప్యూటర్ కనెక్టివిటీ అండ్ ఇది వచ్చేసి ఐఫోన్కి ఇప్పుడు నార్మల్ ఫోన్ కావాలి. ఐఫోన్కి అయితే ఈ జాక్ కంపల్సరీ ఉండాలి, ఇది లేకపోతే కనెక్ట్ అవ్వదు. సో ఇది మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రిసీవర్. నెక్స్ట్ వచ్చేసి ఇది రిసీవర్. ఇది మన మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి. సో మనకి మైక్ అయితే రిసీవ్ చేసుకుంటుంది వాయిస్ రిసీవర్. సో ఫైనల్గా మైక్ మనకి వన్ ఆఫ్ ది కావాల్సిన థింగ్స్ మైక్. ఇది మైక్. ఇది క్లిప్. ఇది ఆన్ చేసుకొని హాయ్ గైస్. సో ఇది వచ్చేసి మనకి క్వాలిటీ బాగుంది అండ్ ఇది బాగుంది, వాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఇది జాక్ ఇస్తారు కదా, కేబుల్ ప్లస్ ఛార్జింగ్ కేబుల్, టైప్ సి కేబుల్. మనం ఇది కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. మొబైల్ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టేసుకొచ్చి ఇది కనెక్ట్ చేసుకొని. సో అది మ్యాక్సిమం 6 hours అయితే వస్తుంది ఛార్జింగ్. ఓకే ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. సో ఇది ఓవరాల్గా అయితే మనకైతే మైక్. ఇప్పుడు మనం మైక్తో అయితే వాయిస్ రికార్డ్ అయితే చేద్దాం. ఇప్పుడు మీకు వచ్చే వాయిస్ అయితే మొబైల్తో రికార్డ్ అవుతున్న వాయిస్. సో మీకు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నాయిస్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఫ్యాన్ ఆన్లో ఉంది, సరౌండింగ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అటు కొంచెం. సో ఇప్పుడు మనం మైక్ ఎలా కనెక్ట్ చేయాలంటే కనుక ఇదైతే రిసీవర్, ఫస్ట్ రిసీవర్. మీకు మొబైల్ టైప్ సి మొబైల్ అయితే కనుక ఖచ్చితంగా టైప్ సి మొబైల్ అయితే మీరు డైరెక్ట్గా కేబుల్ టైప్ సి పోర్ట్కి అయితే మీరు డైరెక్ట్గా ఇన్పుట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కనెక్ట్ చేసినప్పుడు ఆన్ అయిపోద్ది. లేదు మన ఐఫోన్ కావాలి, మనం లాక్ చేస్తాం ఐఫోన్ కనుక ఐఫోన్ జాక్ ఉంది కదా, మనకి ఐఫోన్ పిన్ ఉంది కదా, ఐఫోన్ పిన్ తీసుకొని మనమైతే ఈ రెండు అటాచ్ చేయాలి. ఈ రెండు మనం ఇలా అటాచ్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు ఐఫోన్ జాక్ ఉంది కదా, ఐఫోన్ జాక్ ఏదైతే ఉందో ఇది ఐఫోన్కి కనెక్ట్ చేయాలి. ఐఫోన్కి ఇన్పుట్ చేసామంటే అప్పుడు మైక్ ఆన్, ఆటోమేటిక్ మైక్ ఆన్ అవుతుంది. గ్రీన్ లైట్ వెళ్తుంది. మీకు చూపిస్తాను. గ్రీన్ లైట్ వెళ్ళినంటే ఇప్పుడైతే మీకు మొబైల్ వాయిస్ వస్తుంది కాబట్టి మీకు ఇది పెట్టిన తర్వాత దీని వాయిస్ వస్తుంది. మీకు ఇది ఎంత డిఫరెన్స్ ఉందో మీరు అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నేనైతే కనెక్ట్ చేస్తున్నాను గైస్. ఒక 2 minutes వచ్చింది, గ్రీన్ సిగ్నల్ వెళ్తుంది. సో గ్రీన్ వెళ్తుంది, స్టాండర్డ్ గ్రీన్ కనుక ఉండిపోతే కనుక మొబైల్ అయితే కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు రికార్డ్ అవుతున్న వాయిస్ అయితే మైక్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీకు రికార్డ్ అవుతున్న వాయిస్ అయితే మైక్ నుంచి అయితే రిసీవ్ అవుతుంది. మీకు అయితే ఇప్పుడు బిఫోర్ వాయిస్కి ఈ వాయిస్కి మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాన్ ఆన్లో ఉంది, సరౌండింగ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. మీకు ఏమైనా దానికి దీనికి ఎంత డిఫరెన్స్ వస్తే మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఖచ్చితంగా. సో ఇప్పుడు రికార్డ్ అవుతున్న వాయిస్ అయితే మైక్ నుంచి వస్తుంది. నాకు కెమెరా మొబైల్కి మైక్కి ఒక 3 meter 4 meters డిస్టెన్స్ ఉంది ఇప్పుడైతే. సో మీకు ఎంత వాయిస్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీరు అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మైక్ మనకి ఎంత అవుట్పుట్ ఎంత ఇన్పుట్ వస్తుందో మనం అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకి మైక్ వచ్చే రివ్యూ. సో గాయస్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరైతే మీకు నచ్చితే కనుక ఇది వచ్చేసి బడ్జెట్ 500 అరౌండ్ 500 ఉంది. సో మీకు అవసరం యూజ్ చేస్తాం అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు. ఒకసారి మళ్ళీ దీనికి పెట్టి మీకు వాయిస్ తెస్తాను. సో మనైతే ఇప్పుడు సెట్కి అయితే పెట్టేసాము. మన ఎలా సెట్కి అయితే మన క్లిప్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు అయితే సెట్కి అయితే పెట్టేసి మీకు వాయిస్ అయితే ఇస్తున్నాను. సో మీరు ఎలా వస్తుందో వాయిస్ ఎలా వస్తుందో అయితే అబ్జర్వ్ చేయొచ్చు మీరు బిఫోర్కి ఇప్పటికి. సో అది గైస్, ఇది వచ్చేసి మనం ఓవరాల్గా మన రివ్యూ అయితే ఇది గైస్. సో మన నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో తక్కువ బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మైక్ అయితే అదిరిపోయింది. చూడడానికి అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. రిసీవింగ్ అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి, క్వాలిటీ అన్ని బాగున్నాయి మంచిగా. ఇదైతే మనకి కంప్యూటర్కి అటాచ్ చేసి డైరెక్ట్ కంప్యూటర్కి అటాచ్ చేసి మనకి టైప్ సి కాబట్టి రిసీవర్ దీనికి పెట్టేసుకొని కంప్యూటర్లో కూడా వాయిస్ రికార్డ్ చేయొచ్చు. వ్లాగింగ్కి అన్ని యూజ్ అవుతాయి. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే మీకు అయితే ఇప్పుడు రికార్డ్ అవుతున్న వాయిస్ అయితే మైక్తో వస్తుంది. మళ్ళీ మైక్ అయితే ఆఫ్ చేస్తున్నాను. సో మైక్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత మైక్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు వచ్చే వాయిస్ రికార్డ్ అయితే మైక్తో డైరెక్ట్గా మొబైల్ నుంచి వస్తుంది వాయిస్ రికార్డు. సో మీరు చెక్ చేసుకుని బిఫోర్కి ఇప్పటికి ప్రజెంట్కి మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు ఎంత వాయిస్ డిఫరెంట్ వస్తుందో, ఎంత నాయిస్ ఎంత వాయిస్ వస్తుందో, ఎంత ఈ సరౌండింగ్ సౌండ్ అయితే వస్తుందో మీరు అయితే క్లియర్గా చెక్ చేయొచ్చు.
సో ఇది మీరు ఓవరాల్‌గా రివ్యూ అయితే మీరు నచ్చితే గనుక ఖచ్చితంగా బై చేయొచ్చు. ఇది వచ్చేసి దగ్గర దగ్గర 500 ఉంది ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. మీకైతే లింక్ అయితే బయోలో ఇస్తాను. మీరు ఖచ్చితంగా చూడండి. చెక్ చేసి ఖచ్చితంగా మీరు నచ్చితే తీసుకోండి.